విశాఖ జిల్లా పాయకారావుపేట నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని జనసేన అభ్యర్థి నక్కాడ రాజబాబు అన్నారు. తనను నమ్మి సీట్ ప్రకటించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు పాయకారావుపేట నియోజకవర్గంలో గెలిచి బహుమతిగా ఇస్తానని చెప్పారు. రైతులకు అండగా ఉన్న ఏకైక నేత పవన్ కళ్యాణే అన్న జనసేన అభ్యర్థి నక్కాడు రాజబాబుతో మా ప్రతినిధి ఆశలత ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో 2 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నక్కా రాజబాబు ప్రస్తుతం పాయకరావుపేట జనసేన అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్యలు అదేవిధంగా తనకు ఉన్న గెలుపు అవకాశాల మీద ఆయన అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేయడం, అది కూడా జనసేన అభ్యర్థిగా ఎన్నుకోవడం, మొదటిసారి జనసేన పాల్గొంటున్న ఎన్నికల్లో మీరు మొదటి అభ్యర్థిగా ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందమ్మా. ఇక్కడ ఎందుకంటే స్థానిక నాయకత్వం బలంగా ఉంది. గత ప్రజారాజ్యం 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నుంచి కూడా ఇక్కడ గడ్డం బుజ్జి గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎంతో కృషి చేసి ఆయన ఒక స్థానికంగా ఉండి ఆయన పార్టీని బలోపేతం చేశారు. అది ఈరోజు కూడా జనసేన పార్టీ కూడా అది ఉపయోగపడి బుజ్జిగారి నాయకత్వంలో చాలా బలోపేతంగా ఉంది నియోజకవర్గం. దానికి ఆయన చేసిన మీద నాకైతే ఏ ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా ఈ నియోజకవర్గంలో బుజ్జిగారి ద్వారా నేను కంఫర్ట్గా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏ సమస్యలు అయితే ఉన్నాయో గత ఎన్నికల్లోని ఇక్కడ మీరు చూడొచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనితమైన పూర్తి వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం స్థానిక సమస్యలు పట్టించుకోకపోవడం ఒకటి, స్థానికేతరాలు కావడం ఒకటి. మీ వరకు వచ్చేసరికి సమస్యల పట్ల ఎంతవరకు అవగాహన పెంచుకున్నారు? అయితే నేను గ్రామాల్లో తిరిగానమ్మా. గ్రామాల్లో తిరిగినప్పుడు కూడా శానిటేషన్ అయితే చాలా అధ్వానంగా ఉంది. అక్కడ సిమెంట్ సీసీ రోడ్లు వేసినా కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఏ గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద విలేజ్లు, చిన్న విలేజ్లు కూడా చాలా విలేజ్లు నేను తిరగడం జరిగింది. ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. శానిటేషన్ అయితే చాలా ఇబ్బంది ఉంది. ప్రజలైతే శానిటేషన్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. సుదీర్ఘమైన ఒక తీర ప్రాంతం ఉన్న ప్రదేశం, మత్స్యకార సమస్యలు ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే రాంబిల్లి దగ్గర ఉన్న ఒక ప్రాజెక్టు పరంగా, నేవల్ ప్రాజెక్టు పరంగా చాలామంది వాళ్ళు ఉపాధి కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? చెప్పారమ్మా, మొన్నే మన జనసేన మా పార్టీ అధ్యక్షుల వారు మన రాజమండ్రిలో మత్స్యకారుల కోసం ప్రత్యేకించి చాలా అనౌన్స్ చేశారు. వాళ్ళకి పని లేని టైంలో 500 రూపాయలు ఇస్తామని, వేటకెళ్ళని టైంలో. అలాగే వాళ్ళకి ఆటోలు కొనుక్కున్నా, ఏదైనా ఉపకార వేతనాలు లేకపోయినా 50,000 ఇస్తామని చెప్పి వాళ్ళకి కావాల్సిన మత్స్యకారులకి ఏ విధంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తాం కూడా మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న రాజమండ్రి ఆవిర్భావ సభలో మరి మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మీరు ప్రచారం ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? మీకు సంబంధించి ఆదరణ ఎట్లా ఉంది? ప్రధానంగా మీరు వేటి మీద టార్గెట్ పెట్టదలుచుకున్నారు? ఆల్రెడీ నేను ప్రచారం ఈ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందమ్మా. ఆల్రెడీ నేనైతే ఈ నియోజకవర్గంలో 2 మంత్స్ నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే గ్రామాన్ని తిరగడం జరుగుతుంది. ఇక్కడైతే స్పందన అయితే చాలా బాగుంది. ఇక్కడైతే సమస్యలు అయితే చాలా ఉన్నాయి. నియోజకవర్గంలో అయితే సమస్యలు అయితే నేను చాలా గుర్తించాను. పాయకరావుపేట హెడ్ క్వార్టర్లోనే డిగ్రీ కాలేజ్ లేదు, కళాశాల లేదు. అలాగే ఆసుపత్రి కూడా సరైన ఆసుపత్రి లేదు. దాన్ని ఉన్న ఆసుపత్రిని అభివృద్ధి చేయవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి, బిలో పవర్టీ వారు ఎక్కువ ఉన్న సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి వైద్యని అభివృద్ధి చేయవలసిన అవసరం చాలా ఉంది. అలాగే ఇక్కడి నుంచి వెళ్తే గుడిచెర్ల జూనియర్ కాలేజ్ లేదు, నక్కపల్లిలో డిగ్రీ కళాశాల లేదు. అక్కడ 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి చేయవలసిన చాలా ఉంది. ఎందుకంటే రాజమండ్రి టు వైజాగ్ హైవే రోడ్డు ఇది. ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి హైవేలో, రోజు కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ ప్రమాదాలకి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అవసరం. ఎందుకంటే అందరూ పేద ప్రజలు ఉన్న ప్రాంతం కాబట్టి చాలా అవసరం. నక్కపల్లిలో 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి చేసి అలాగే పోస్ట్ మార్టం సెంటర్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పడం వరకు నక్కపల్లి మండలంలో ప్రధానంగా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అధికారంలోకి వస్తే కొళాయిస్తే ఇప్పితే వాటర్ వస్తుందన్న ప్రచారంతో ఆవిడ వెళ్ళడం జరిగింది. దాన్ని ఇప్పుడు పూర్తిగా ప్రజలు తిప్పికొట్టారు ఎక్కడ వాటర్ అనే ప్రాబ్లంతో. మీరు అధికారంలోకి వస్తే ఎట్లా ఉండబోతుంది తాగునీటి సమస్య, ముఖ్యంగా నక్కపల్లి కావచ్చు ఈ మండలాల్లో ఎట్లా తెరచబోతుంది? పాయకరావుపేట నియోజకవర్గం అంతా కూడా అక్కడక్కడ ఎస్రాయివరం మండలం అయితే ఎక్కువ ఉంది. ఉన్న చోట్ల కూడా తాగునీటి సమస్య ఉందమ్మా. దాన్ని చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తప్పకుండా చేయవలసిన బాధ్యత అయితే ముందు త్రాగునీరు సాగునీరు లేకుండా ప్రజలు ఎక్కడ ఉంటారమ్మా? అవి లేకే కదా వలసపోతున్నారు. తప్పనిసరిగా అయితే చేయవలసిన అవసరం ఉంది. అయితే మొత్తం మీద నియోజకవర్గ సమస్యల మీద తనకు పూర్తి అవగాహన ఉండడంతో పాటు ప్రధానమైన సమస్యలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్తున్నారు. దీంతో పాటుగా జనసేన మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రైతులకు ఏదైతే తాగునీరు అదేవిధంగా సాగునీరు అవసరాలు చాలా వరకు ఉన్నాయి వాటన్నిటిని తీర్చడానికి కూడా కృషి చేస్తాను. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 80% వరకు రూరల్ ఉన్న ఈ నియోజకవర్గంలో వ్యవసాయానికి పూర్తి సహకారం అందించడం ద్వారానే ఈ నియోజకవర్గ అభివృద్ధి కూడా కృషి చేస్తానని నక్కా రాజబాబు చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 19
కోసం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.